హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇది 125 ఎకరాల సువిశాలమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్లో మీకు 220 గజాల్లో డూప్లెక్స్ విల్లా అయితే తీసుకొచ్చాను. హైదరాబాద్ మొత్తంలో ఇంతకంటే తక్కువ ధర ఇచ్చేవారైతే ఎవరూ లేరు ఫ్రెండ్స్. ఇది అలాంటి ప్రాపర్టీ హైదరాబాద్కి చాలా దగ్గరలో, ఎల్బీ నగర్ నుంచి జస్ట్ మనకి 20 మినిట్స్ డ్రైవ్లో ఇక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి ఆదిబట్ల మున్సిపాలిటీ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఇది 220 స్క్వేర్ యార్డ్స్ గల డూప్లెక్స్ విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు విత్ బ్యాంక్ లోన్ అనమాట. 85% to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా తక్కువ ధరలో మీకు డూప్లెక్స్ విల్లా అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 125 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో 100 feet రోడ్స్ అండ్ 40 feet రోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది రెడీ టు మూవ్ అండ్ వీకెండ్ హోమ్స్, ఓపెన్ ఫ్లాట్స్ కూడా తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంది ఏంటి అనేది సంబంధించిన పూర్తి వివరాలు మనం వీడియో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వెంచర్కి సంబంధించిన ఎంట్రన్స్ అయితే చూసాం కదా. లోపలికి వచ్చిన తర్వాత మనకి 100 feet రోడ్స్ అయితే ఉన్నాయి చూడండి. ట్రీ ప్లాంటేషన్ అండ్ వాటర్ సప్లై అన్నీ కూడా ఉన్నాయి ఈ వెంచర్కి సంబంధించి. చూడండి, ఇవన్నీ కూడా మనకి 100 feet రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెంచర్లో వచ్చేసి 125 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో 100 feet రోడ్స్ అండ్ 40 feet రోడ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విల్లా ప్రాజెక్ట్ ఇప్పుడు విల్లా దగ్గరికి వెళ్ళి విల్లా ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను. ఇదే విల్లా 220 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేస్ లో అయితే ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేసి మోడల్ విల్లా అయితే ఉంది చూడండి. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనే మీకు పూర్తిగా చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇదే విల్లా. ఇది 220 స్క్వేర్ యార్డ్స్లో 2000 SFTలో కన్స్ట్రక్షన్ విల్లా. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇదంతా కూడా సిట్టింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిచెన్, ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది. దీని పక్కన వచ్చేసి మనకి బెడ్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూసేది బెడ్రూమ్ అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా బాగుంటుంది చూడండి. మంచి టైల్స్, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. కింద వచ్చేసి మనకి ఒక మెయిన్ సిట్టింగ్ హాలు, ఓపెన్ కిచెన్, ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా నీట్గా చాలా బాగుంటుంది. కిచెన్ దీని బ్యాక్ సైడ్ కూడా మనకి గార్డెనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్స్ అయితే పర్ఫెక్ట్ సెట్ బ్యాక్స్తో చాలా బాగుంటుంది. ఇది గార్డెనింగ్ ఏరియా. ఇది చూడండి, ఇక్కడ వాష్ ఏరియా మనకు వస్తుంది. కింద అయితే వాష్ ఏరియా ఉంది. పర్ఫెక్ట్ వాస్తుతో 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కింద మొత్తం చూసాం కదా, అలాగే ఇప్పుడు పైన ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది టీవీ ఫ్రేమ్ ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా బాగుంటుంది. 2 bedrooms అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ సిట్టింగ్ హాల్ అండ్ 2 bedrooms అయితే ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా పర్ఫెక్ట్ పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి చూడండి. పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇక్కడ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మంచి వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బిల్డింగ్ సంబంధించి బిల్డింగ్ చుట్టుపక్కల లొకాలిటీ కూడా మంచి గ్రీనరీతో చాలా అట్రాక్టివ్ ఉంటుంది. మంచి మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న టైంలో ఈ వెంచర్ వాళ్ళు. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. పర్ఫెక్ట్ గ్రీనరీతో చాలా బాగుంటుంది వెంచర్ లొకేషన్ వచ్చేసి. ఇది బాల్కనీ, ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి. అలాగే దీనికి కూడా మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇటువైపులో కూడా ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనం టాప్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బిల్డింగ్ టాప్లోకి వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి, చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. దీని చుట్టుపక్కల లొకేషన్లో కూడా మంచి డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఆక్టోపస్ సంబంధించి, బెల్ సంబంధించి వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది. ఈ వెంచర్కి సంబంధించిన వాటర్ ట్యాంక్ ఇది. ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి ఇబ్రహీంపట్నం కూడా అవుపిస్తుంది చూడండి. ఇది ఇబ్రహీంపట్నం ఫ్రెండ్స్. ఇది ఇబ్రహీంపట్నానికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది. చూడండి, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ వెంచర్ కూడా చాలా బాగుంటుంది. ఈ వెంచర్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. దీనికంటే ముందు కూడా ఒక హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అన్నీ కూడా దాదాపు ఒక 3-4 houses అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో వచ్చి.
125 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అంటున్నారు, విల్లాస్ అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ మేనేజర్తో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. సార్, దీనికి సంబంధించిన విల్లా ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే అండి. ఇది టోటల్గా 125 ఏకర్స్ లేఅవుట్ అనేది. దాంట్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మొత్తం ఇది. మరి ఎంటైర్ ల్యాండ్ కాంపౌండ్ వాల్ ఉంటుంది. మీకు ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్, CCT కవరేజ్, మీకు బ్లాక్ టాప్ రోడ్ అండ్ CC రోడ్స్, మొత్తం కంప్లీట్ క్లబ్ హౌస్. అంటే మనము హౌస్ కట్టుకుంటే ఏమైతే ఫెసిలిటీస్ ఇవ్వాలో 100% అన్ని ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేసినామండి. ప్రజెంట్ మీకు ఒక మోడల్ విల్లా కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసినాము. తర్వాత ఒక 2 విల్లాస్ కూడా కస్టమర్స్ కంప్లీట్ అయినాయి. ఇంకొక విల్లాస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. ఇవి మీకు ఇది 220 స్క్వేర్ యార్డ్స్లో 2000 SFT వచ్చి 90 lakhsకి మనం ఇస్తున్నామండి. ఇది ఈ సరౌండింగ్స్లో కూడా ఈ రేటు చాలా రీజనబుల్ అండి. ఈ ప్రైస్కి కూడా ఎవరు 2030 వరకు కూడా మేము 350 ఏకర్స్ మొత్తము అక్వైర్ చేసినామండి. మేము మీకు 2032 వరకు కూడా అందరు కంపెనీ మెయింటెనెన్స్లోనే ఉంటుంది. మీకు కన్స్ట్రక్షన్ కూడా మీకు ఇంకా 20-25 విల్లాస్ కూడా ఇప్పుడు రెడీ ఉన్నారు. 1 yearలో అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం మేము. ప్లస్ మీకు దీనికి ఈ సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ కూడా ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ వచ్చి BDL, BEL, బెల్, ఆక్టోపస్, NSG, CRPF ఇవన్నీ 1300 ఏకర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. దీంట్లో 25,000 ఎంప్లాయ్మెంట్ వరకు వస్తుంది. ఆల్రెడీ ఈ సైట్కి నియర్ బై మీకు సాగర్ హైవే నుంచి ఈ సైట్కి నియర్ బై 100 feet రోడ్ ఆల్రెడీ phase 1 కంప్లీట్ అయిందండి. ఈ phase 2 కానీ కంప్లీట్ చేస్తే మీకు అవుటింగ్ రోడ్డు సర్వీస్ రోడ్కి 2 kilometers అండి. ఇది కానీ కనెక్ట్ అయిపోయిందంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మన 100 feet రోడ్ సైట్కి ఉంటుందండి. ఇటు సర్వీస్ రోడ్, అవుటింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి నియర్ బై ఉంటుంది, అటు సాగర్ హైవేకి నియర్ బై ఉంటుంది. మీకు ఈ రోడ్ కూడా సెకండ్ ఫేజ్ కానీ కంప్లీట్ అయిందంటే దీని అప్రిషియేషన్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి సైట్ విజిట్ చేసి మీకు విల్లాస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి వచ్చి చూడొచ్చండి. సార్, ఇది విల్లా ప్రాజెక్ట్ అని అంటున్నారు, విల్లాసే ఇస్తున్నారా? ఇంకేమైనా ఓపెన్ ప్లాట్స్, వీకెండ్ హోమ్స్ అలాంటివి ఏమైనా ఇస్తున్నారా? ఓకే, ఇది వచ్చేసి మీకు ఎక్కువ మా కాన్సెప్ట్ అంతా విల్లా ప్రాజెక్టేనండి. మెయిన్ విల్లాస్కే ఎక్కువ మేము కూడా కస్టమర్స్కి ఇస్తున్నాము. ఎందుకంటే వచ్చే 4-5 yearsలో ఒక 25,000 ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వచ్చే ఇది ఉంది, స్కోప్ ఉంది. కాబట్టి ఆ రోజు మనకి విల్లాస్ కావాలంటే ఆ రోజు 1.5 crore ఉండొచ్చు, ఇంకా దానికి మించిపోవచ్చు. కాకపోతే ఓపెన్ ప్లాట్స్ కావాలన్న వాళ్ళకి మాత్రం ఓపెన్ ప్లాట్స్ కూడా ఇస్తున్నామండి. ఇది HMD అప్రూవల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా దగ్గర 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి మీకు అప్ టు 600 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడంతా మీకు CC రోడ్స్ ఇవన్నీ కూడా ఫుట్పాత్లు కూడా మీకు అన్నీ కూడా కంప్లీట్ డెవలప్మెంట్ చేసి అవన్నీ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా మేము ఇస్తున్నామండి. మీకు అట్లాగే వీకెండ్ హోమ్ అండి, వీకెండ్ హోమ్ కూడా ఇస్తున్నాము. చాలామంది కస్టమర్స్ కూడా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కస్టమర్స్ కొంతమంది ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక వీకెండ్ హోమ్స్ కూడా ఉంటే చూడండి అంటే మేము 200 స్క్వేర్ యార్డ్స్లో 750 SFTలో మీకు 55 lakhsలో వీకెండ్ హోమ్ ఇస్తున్నామండి మేము. ఓకే, ఓపెన్ ప్లాటే మనకు 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. దీనికి ప్రైస్, ఈ విల్లాస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఈ ప్రైజెస్, దీని డీటెయిల్స్ చెప్తారా? బ్యాంక్ లోన్ వస్తుందా దీని, లేకపోతే ఎలా ఉంది ఏంటి ప్రాసెస్ చెప్తారా? దీనికి మీకు ఓపెన్ ప్లాట్ కూడా లోన్ ఉందండి. మీకు 80 నుంచి 85% వరకు మీకు లోన్ ఫెసిలిటీ ఉందండి దీనికి. అలాగే ఇది మున్సిపాలిటీ కింద అంటున్నారు, ఏ మున్సిపాలిటీ కింద వస్తుంది? ఇది LB నగర్కి, సాగర్ రింగ్ రోడ్కి, సాగర్ హైవేకి ఎంత దూరంలో ఉంటుంది ఈ ప్రాజెక్టు? ఇది మీకు ఇది వచ్చేసి ఆదిపట్ల మున్సిపాలిటీ అండి. ఆల్రెడీ మేము HMDA అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ కూడా ఆదిపట్ల మున్సిపాలిటీ అప్రూవ్డ్ కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఇది మీకు LB నగర్కి ఎగ్జాక్ట్లీ 20 kilometers డిస్టెన్స్లో వస్తుందండి. మీకు సర్వీస్ రోడ్కి 3.5 kilometers, అవుటింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి 3.5 kilometers మాకు ఈ సైడ్ వస్తుందండి, నియర్ బై. ఓకే, అవుటర్ రింగ్ రోడ్కి ఇది ఎంత దూరంలో ఉంటుంది? హైటెక్ సిటీ నుంచి చాలా మంది అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు అవుటర్ రింగ్ రోడ్ కి ఎంత దూరంలో ఉంటుంది? ఇది అదే మీకు అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కి 3.5 kilometers అండి. ఇది మీకు ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా మీకు TCS కానివ్వండి, ఏరోస్పేస్ కానివ్వండి, ఫాక్స్కాన్ ఒకటి, కేన్స్ ఒకటి, రంగారెడ్డి కలెక్టరేట్ ఒకటి, మీకు ఇక్కడ కోహెడ ఫుడ్ మార్కెట్ 200 acres కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది ఒకటి. BDL, BEL, ఆక్టోపస్, NSG ఇవన్నీ, CRPF ఇవన్నీ కూడా ఆదిపట్ల మున్సిపాలిటీ సరౌండింగ్స్లోనే డెవలప్మెంట్స్ వస్తున్నాయండి. ఓన్లీ BDL ఈ దీంట్లోనే 25,000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. టోటల్గా 1,20,000 ఎంప్లాయ్మెంట్ ఈ సరౌండింగ్స్లో రాబోతుందండి ఇది. ఓకే,
థ్యాంక్ యూ సార్, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ చూసారు కదా మీరు మొత్తం ఈ ప్రాజెక్ట్ సంబంధించిన విల్లా ప్రాజెక్ట్ ఇది చాలా బాగుంటుంది. 125 ఎకర్స్లో ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. ఇది చాలా బాగుంటుంది, చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు. 80 to 85% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. దీనికి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, మీరు సైట్ విజిట్ చేయాలన్నా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.